సెవెంత్ క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి మొదటి పాఠం విశ్వం మరియు భూమి. ఈ పాఠానికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఇలా అంటారు: ఖగోళ శాస్త్రం, కాస్మాలజీ, ఆస్ట్రానమీ, పైవన్నీ. ఆన్సర్ పైవన్నీ. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళ శాస్త్రం అని, కాస్మాలజీ అని, ఆస్ట్రానమీని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఏ శాస్త్రవేత్తతో ప్రారంభమైంది? జార్జెస్ లెమైటర్, కోపర్నికస్, గెలీలియో, టాలమీ. ఆన్సర్ సి గెలీలియో. ప్రస్తుత విశ్వం ఇన్ని బిలియన్ సంవత్సరాల క్రితం చిన్న అణువు నుండి ప్రారంభమై నేటికి విస్తరిస్తోంది. 13.7 బిలియన్ సంవత్సరాలు, 17.3 బిలియన్ సంవత్సరాలు, 31.7 బిలియన్ సంవత్సరాలు, 71.3 బిలియన్ సంవత్సరాలు. ఆన్సర్ ఏ 13.7 బిలియన్ సంవత్సరాలు. విశ్వం అనే పదం యూనివర్సం అనే ఈ భాషా పదం నుండి ఉద్భవించింది. గ్రీకు, లాటిన్, రోమన్, ఫ్రెంచ్. ఆన్సర్ బి లాటిన్ పదం నుండి. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం విశ్వంలో కనీసం ఎన్ని బిలియన్ గెలాక్సీలు ఉన్నాయి? 250 బిలియన్ గెలాక్సీలు, 125 బిలియన్ గెలాక్సీలు, 225 బిలియన్ గెలాక్సీలు, 175 బిలియన్ గెలాక్సీలు. ఆన్సర్ బి 125 బిలియన్ గెలాక్సీలు. కాంతి ఒక సంవత్సరంలో ప్రయాణించగల దూరమును ఏమంటారు? కాంతి సంవత్సరం, కాంతి వేగం, కాంతి మార్గం, పైవన్నీ. ఆన్సర్ కాంతి సంవత్సరం. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? కోపర్నికస్, లెమైటర్, టాలమీ, గెలీలియో. ఆన్సర్ సి టాలమీ. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? లెమైటర్, టాలమీ, గెలీలియో, కోపర్నికస్. ఆన్సర్ డి కోపర్నికస్. పర్యావరణం అనే పదం ఎన్విరానర్ అనే ఏ భాషా పదం నుండి ఉద్భవించింది? గ్రీకు, రోమన్, లాటిన్, ఫ్రెంచ్. ఆన్సర్ డి ఫ్రెంచ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవంను ఈరోజు జరుపుకుంటున్నాం. జూన్ 5, జూన్ 15, సెప్టెంబర్ 16, ఏప్రిల్ 22. ఆన్సర్ ఏ జూన్ 5. ప్రపంచ ధరిత్రీ దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటున్నాం. జూన్ 5, సెప్టెంబర్ 16, ఏప్రిల్ 22, మార్చ్ 22. ఆన్సర్ సి ఏప్రిల్ 22. భూమి అంతర్గత పొర కానిది: భూపటలం, భూప్రావారం, భూకేంద్రమండలం, భూ ఆవరణాలు. ఆన్సర్ డి భూ ఆవరణాలు. జలయుత గ్రహం అని ఈ గ్రహాన్ని అంటారు? అంగారకుడు, బుధుడు, శుక్రుడు, భూమి. ఆన్సర్ డి భూమి. అట్మాస్ అనే గ్రీకు పదానికి అర్థం? నీరు, ఆవిరి, మంచు, శిల. ఆన్సర్ బి ఆవిరి. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 78%, 0.03%, 0.93%, 21%. ఆన్సర్ డి 21%. స్పైరా అనే గ్రీకు పదానికి అర్థం ఏమిటి? రాయి, నీరు, గోళం, ఆవరణం. ఆన్సర్ సి గోళం. ఏ పంచవర్ష ప్రణాళికలో మొదటిసారిగా విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడింది? 8వ పంచవర్ష ప్రణాళిక, 9వ పంచవర్ష ప్రణాళిక, 10వ పంచవర్ష ప్రణాళిక, 11వ పంచవర్ష ప్రణాళిక. ఆన్సర్ సి 10వ పంచవర్ష ప్రణాళిక. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో ఏమంటారు? ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో కాస్మాలజీ అంటారు. ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఏమంటారు? ఖగోళ శాస్త్రాన్ని ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అంటారు. టెలిస్కోప్ పరికరాన్ని తయారు చేసినది ఎవరు? టెలిస్కోప్ అనే పరికరాన్ని తయారు చేసినది గెలీలియో. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది? విశ్వం సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తున్నది. యూనివర్సం అంటే అర్థం ఏమిటి?
యూనివర్సం అంటే మొత్తం పదార్థం లేదా మొత్తం అంతరిక్షం అనే అర్థం. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జిస్ లెమైటర్. కాంతి సెకనుకు ఎన్ని కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది? కాంతి సెకనుకు 3,00,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. కాంతి సంవత్సరం అనేది దూరాన్ని కొలిచే ఒక ప్రమాణం. గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం ఎన్ని కాంతి సంవత్సరాలు? గెలాక్సీ యొక్క ఒక అంచు నుంచి మరో అంచుకు దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఎన్ని బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది? శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రితం మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. ఎన్విరానర్ అంటే అర్థం ఏమిటి? ఎన్విరానర్ అంటే పొరుగు అని అర్థం. లితో అంటే అర్థం ఏమిటి? లితో అంటే రాయి అని అర్థం. భూమి యొక్క ఉపరితలం ఎంత శాతం నీటితో ఆవరించి ఉంది? భూమి యొక్క ఉపరితలం 71% నీటితో ఆవరించి ఉంది. నీరు ఎంత శాతం మన అవసరాలకు ఉపయోగపడుతుంది? భూమిపై గల నీరు 1% మాత్రమే మన అవసరాలకు ఉపయోగపడుతుంది. భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉండే నీటి భాగముని ఏమంటారు? భూమి లోపల రాళ్ల పొరల మధ్య లోతుగా ఉండే నీటిని భూగర్భ జలం అంటారు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాము? ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకుంటున్నాం. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటున్నాం? ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16న జరుపుకుంటున్నాం. వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు ఏది? వాతావరణంలో అత్యధికంగా ఉండే వాయువు నైట్రోజన్. బయోస్ అంటే అర్థం ఏమిటి? బయోస్ అంటే జీవితం లేదా జీవనం అని అర్థం. మానవులతో ఏర్పడిన పరిసరాలను ఏమంటారు? మానవులతో ఏర్పడిన పరిసరాలను మానవ పర్యావరణం అంటారు. స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయమును ఏమంటారు? స్వల్ప లేదా దీర్ఘకాలికంగా సంభవించే తీవ్రమైన అంతరాయమును విపత్తు అంటారు. సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహమును ఏమంటారు? సాధారణంగా పొడిగా ఉన్న భూమిని మునిగిపోయేలా చేసే అధిక నీటి ప్రవాహమును వరద అంటారు. భూమి అంతర్భాగంలో అకస్మాత్తుగా విడుదలయ్యే తరంగాల ప్రభావంతో భూమి ఉపరితలం కంపించడాన్ని ఏమంటారు? భూకంపం అంటారు. భూమి యొక్క రాతిపొరను ఏమంటారు? భూమి యొక్క రాతిపొరను శిలావరణం అంటారు. భూమి ఉపరితలములోని నీటి పొరను ఏమంటారు? భూమి ఉపరితలములోని నీటి పొరను జలావరణం అంటారు. భూమి చుట్టూ ఉన్న వాయువుల పొరను ఏమంటారు? భూమి చుట్టూ ఉన్న వాయువుల పొరను వాతావరణం అంటారు. పర్యావరణంలోకి వివిధ మలినాలు కలవడాన్ని ఏమంటారు? పర్యావరణంలోకి వివిధ మలినాలు కలవడాన్ని కాలుష్యం అంటారు. టాలమీ ఏ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త? టాలమీ ఈజిప్టు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని కోపర్నికస్ పోలాండ్ దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త రూపొందించాడు. భూకేంద్ర సిద్ధాంతకర్త ఎవరు? భూకేంద్ర సిద్ధాంతకర్త టాలమీ, ఈజిప్ట్. మహావిస్ఫోటన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది ఎవరు? మహావిస్ఫోటన సిద్ధాంతం లేదా బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జెస్ లెమైటర్, బెల్జియం దేశస్థుడు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన ఎవరితో మొదలైంది? ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధన గెలీలియో, ఇటలీతో ప్రారంభమైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం ఏప్రిల్ 22. ప్రపంచ ఓజోన్ దినోత్సవం సెప్టెంబర్ 16. వాతావరణంలో ఆక్సిజన్ శాతం 21%. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%. కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03%. ఆర్గాన్ శాతం 0.93%.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.